హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి. ఇదివరకు నేను వీడియో చేశాను కానీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్ని ఎవరిని కూడా ఫేస్ సహా రివీల్ చేయలేదు అండ్ ఇంట్రడక్షన్ కూడా చేయలేదు. దీంట్లో వచ్చేసి ఇక్కడ నుంచి నేను అందరి ఫేస్ సహా నేను ఇంట్రడక్షన్ చేయబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేసినా కూడా నా వీడియోలో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యంగా మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆ వీడియో అనేది త్వరగా సజెషన్లోకి వెళ్తుంది. మీలాంటి ఇంకో కొంతమందికి ఆ వీడియో అనేది త్వరగా రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఊకేసి కలాపు చల్లుకొని ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను. ఏంటికైనా మార్నింగ్ అనేది ఇలా అలుకు చల్లి ముగ్గేస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు వచ్చిన ముగ్గుల్లో అలా చిన్న చిన్నవిగా వేసుకుంటూ ఉంటానండి. నేను ఇలా ముగ్గులేసి వాటిలో పసుపు కుంకుమ పెడితే ఆ ముగ్గు అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ముగ్గులను కొంచెం టైం అనేది కేటాయించి ముగ్గులు వేసుకుంటే అవి ఇంటికి చాలా అందాన్ని తెస్తుంది అండ్ అట్రాక్టివ్గా అవపడుతుంది. కాబట్టి ముగ్గులను ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి వేసుకోండి. అదేవిధంగా నేను ఇప్పుడు వచ్చేసి నేను ఈ బట్టలు అనేది స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ లేవగానే చేసే పెద్ద పని ఏంటంటే స్టార్టింగ్ లేవడం బట్టలు అనేది నానబెట్టుకుంటాను. ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు లేచిన తర్వాత ఇలా ఊకడం కానీ బట్టలు ఉతకడం కానీ బోన్లు తోవడం కానీ ఇలాంటి పని అస్సలు కుదరదు. ఎందుకంటే వాళ్ళనేది వాటర్లో వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని తీయడం పక్కన పెట్టడం అదే సరిపోతుంది. కాబట్టి మార్నింగ్ లేవగానే ముందుగా నేను బట్టలు అనేది నానబెట్టుకుని తర్వాత ఊకేసి ముగ్గేసిన తర్వాత బట్టలు అయితే పిండుకుంటాను. ఇదైతే రోజు ఇలానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు 8 months బేబీ బాయ్ ఉన్నాడు. వాడితో కొంచెం నాకు కుదరదందుకు ఇలా మార్నింగ్ అయితే నేను బట్టలు అనేది పిండేసుకుంటాను. ఇలా బట్టలు పిండేసుకోవడం అయిపోయిన తర్వాత జాడించుకొని ఆరేసుకుంటున్నానండి. లేచిండమ్మా ఏడు కాలదు టైం ఇంకా లేచినా 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 ఎవ్వరు లేకుండా నువ్వు లేస్తావు కదా డాడీ. లేచిండమ్మా చూడు 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 ఇచ్చుడు 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 మళ్ళీ ఉంటుంది రండి స్మైల్. చూడు చూడు అచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. ఏం చేస్తున్నాడు నువ్వు? లేచినావా? తెల్లారిందా? ఇచ్చుడు ఇటు 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 అమ్మ ఇటు అమ్మ దాదా పిల్ల దా 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 దా. ఏంటది? మమ్మీ వీడియో తీస్తుందా నీకు? చూడు చూడు ఇగో ఇటు చూడు నాన్న ఇక్కడికి చూడు నాన్న ఇటు చూడు. ఫోన్కి వెళ్ళి చూడు ఫోన్కి వెళ్ళి చూడు. ఫోన్ రా ఇగో ఇకే ఇక చూడు. వీళ్ళు వేసాడుగా ఒక్క పని జరగదు. ఇప్పుడు నాకు వచ్చేసి వీడెనక ఊరకడం వీడిని తీసుకురావడం అదే సరిపోతుంది. హాయ్
ఇప్పుడు వచ్చేసి టైం అనేది 7 అవుతుంది. నాకు తెలిసి చాలామంది మనుషులు ఇక్కడ అసలు లేవని కూడా లేవలేదు, కానీ వాడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటారు. ఏదైనా కానీ చిన్నపిల్లలు వాళ్ళు స్మైల్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎంత పని చేసినా కూడా వాళ్ళ స్మైల్ అది చూడగానే ఏ పని చేసినా కూడా మనకి చేసిన అనే ఫీలింగ్ అయితే రాదు. వాళ్ళ స్మైల్తోనే అన్నీ మర్చిపోతామండి, అదేంటో కానీ. అందులోకి వచ్చేసి మా బాబు స్మైల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి నేను బోన్లు అనేది నైటే తోకొని నైటే ఇలా పక్కకు పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పుడు నేను ఇలా బోన్లు తోవడం వల్ల ఏంటంటే వాడు సౌండ్కి లేస్తాడని చెప్పేసి నేను నైటే తోవేసి పక్కకని పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక వాడు లేచాడు కదా, ఒక్క పని చేద్దామని కూడా నాకు సరిగ్గా టైం కుదరదు. వాడు వెనకే వస్తూ ఉంటాడు లేదా సతాయిస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చి గ్యాస్ కూడా నేను నైటే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి నేను టిఫిన్ అనేది రెడీ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి వాడు చూడండి నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు. వాడిని బయటికి పోయి ఆడుకోరని అన్నాను అంటే, లేదు నీ పక్కనే ఉంటా అన్నట్టు అక్కడెక్కడే నుంచి పని చేస్తున్న దగ్గరే ఉంటూ అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు. నాకు వెళ్ళి పాపం మా మమ్మీ నన్ను ఎందుకు ఎత్తుకోవట్లేదా అనేసి. ఇక్కడ వచ్చేసి నేను బెడ్ పైన బెడ్షీట్ అనేది మార్చి కొత్త బెడ్షీట్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం బెడ్షీట్ అనేది 2 డేస్కి ఒకసారి నేను మారుస్తూనే ఉంటాను. ఇక్కడ చూస్తుంటే నేను ఇక్కడ బెడ్షీట్ మారుస్తూనే ఉన్నాను. వాడి పక్కన వాడి పని వాడు చేస్తూనే ఉన్నాడు. వాడు ఎక్కడైనా పడిపోతాడేమో, ఏదైనా నోట్లో పెట్టుకుంటాడేమో అని చెప్పేసి భయంతో వాడికి వెళ్ళి చూస్తూ ఇలా చిన్నగా పనులు చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, నేను బెడ్షీట్ మారుస్తుంటే వాడు ఇలా వచ్చి నిలబడి చూస్తున్నాడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికైతే ఇక టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాను. పిల్లలకు వచ్చేసి ఈరోజు నేను రాగి ఇడ్లీ అనేది చేయబోతున్నాను. దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే, మ్యాక్సిమం పిల్లలకు వచ్చి టిఫిన్ కోసం నేను ఒక 1 వీక్కి సరిపడా పిండిని అయితే ముందుగానే మిక్సీలో పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే డైలీ మిక్సీ పట్టుకొని రోజు పెట్టాలంటే నాకు కుదరదు, ఎందుకంటే కిడుస్తున్నారు కాబట్టి. ఒక 1 వీక్కి సరిపడా పిండి అయితే నేను ముందుగానే పట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వాళ్ళకి ఒకరోజు ఒక్కొక్క టిఫిన్ ఇలా పెడుతూ ఉంటాను. వీడు వచ్చేసి కింద ఆగట్లేనని వీడిని ఎత్తుకొని చిన్నగా పని చేసుకుంటున్నాను. चला ఇక్కడ వచ్చేసి ఇక నేను వంట అనేది స్టార్ట్ చేశాను. పిల్లలకు వచ్చేసి నేను ఇడ్లీలు పెట్టుకున్నాను. ఇప్పుడు మాకు వచ్చేసి రైస్ అండ్ టమాటా కర్రీ అని చేస్తున్నాను. మేము కూడా ఇడ్లీ తినొచ్చు, బట్ పిండి అనేది కొద్దిగా ఉంది కాబట్టి ఆ పిండిని వచ్చేసి నేను పిల్లలకి పెట్టేశాను. మాకు వచ్చేసి రైస్ అండ్ ఈరోజు ములక్కాయ కర్రీ అనేది చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను.
ఇక్కడ వచ్చేసి నేను కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి వచ్చేసి నేను వెల్లిపాయలు అనేది తీసుకుంటున్నాను. మీరు ఏ కర్రీ వండినా కూడా దాంట్లో వెల్లిపాయలను మీరు స్టార్టింగ్ తాలింపులు వేసుకోవడం వల్ల బాగుంటుందండి. అండ్ ఎల్లిపాయలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఏ కర్రీలో అయినా ఎల్లిపాయలు యాడ్ చేసుకొని కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కర్రీ ప్రాసెస్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే నా పక్కన ఏంటంటే డిక్కిగాడు సతాయిస్తూ ఉన్నాడు. వాడిని పట్టుకొని నేను వంట చేస్తుంటే వాడు పక్కపక్కే వస్తున్నాడు కాబట్టి వాడిని పక్కనే పెట్టుకొని నేను కర్రీ ప్రాసెస్ చూపించడం అనేది కుదరట్లేదు. సో ఇక్కడైతే కర్రీ అనేది నేను స్టార్ట్ చేసి కూర అనేది వండుకుంటున్నాను. ఈ ములక్కాయలు వచ్చేసి 1 వీక్ ముందు తెచ్చినవండి. మనకి ములక్కాయలు అనేది త్వరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ములక్కాయలను తొక్కుతో సహా అంటే దానిపైన పొట్టు ఉంటుందిగా, అదే పొట్టు కదండి సారీ, దానిపైన తోలు ఉంటుంది కదా, దాన్ని తీసేసి డబ్బా కింద ఒక పేపర్ అండ్ ములక్కాయలు పెట్టేసి ములక్కాయల పైన ఒక పేపర్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే ములక్కాయలు మనకి ఒక 20 to 15 డేస్ వరకు పాడవవు. నేను ఇక్కడ వచ్చేసి మీకు అదే చూపించానండి. నేను ఇది వచ్చేసి ఒక 10 డేస్ అయింది ములక్కాయలు ఇంట్లో తెచ్చి. ఇక్కడ వచ్చేసి రిక్కి గాడికి నేను ఇందాక రాగులతో ఇడ్లీ చేసుకున్నాను చూడండి, ఆ ఇడ్లీ అనేది ఒకటి తీసి వాటి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టించాను. వాడు వచ్చేసి చిన్న చిన్న ముక్కలను తీసుకొని తింటున్నాను. అప్పుడప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి అనేది వాళ్ళంతా వాళ్ళు తినడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు కింద పడేస్తూ ఉంటారు ఓకే, అయినా కూడా మనం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొద్దిగా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ కొద్దిగా మనకు కూడా కొంచెం వాడు తిన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాడు కొద్ది తిన్నాడు, దాని తర్వాత వాడికి ఇష్టం వచ్చినట్టు ఆ ఉన్న ప్లేట్లో ఇడ్లీ మొత్తం ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి మనం వాటర్ అనేది ఇస్తూనే ఉండాలి. వాటర్ అనేది మనం ఎప్పుడు పిల్లలకి స్కిప్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి నాకు కర్రీ అనేది అయిపోయిందండి. దీంట్లోకి వచ్చేసి లాస్ట్కు నేను కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అదే పక్కన అన్నం కూడా ఉడుకుతుంది.
ఇక్కడ వచ్చేసి నేను రిక్కీ గాడికి ఇడ్లీ తినిపిస్తున్నాను. చాలామంది పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం కూర్చొని తింటారు, లేదా మదర్స్ వల్ల పడుకొని అయినా తింటారు. కానీ వీడు ఇలా కాదు, మ్యాక్సిమం వీడికి ఏదో ఒక వస్తువు చేతితో ఇచ్చి ఇలా తోసుకుంటూ పెడితేనే తింటాడు, లేకపోతే అస్సలు తినడు. ఒక్కోసారి ఇలా క్రాన్ని పట్టుకొని తింటాడు, ఒక్కోసారి చెక్క బండిస్తే దాన్ని పట్టుకొని అలా నెట్టుకుంటూ తింటాడు. కానీ ఒక్కచోట కూర్చొని తినరా అంటే అస్సలు తినడు. వీడికి ఇప్పుడు వచ్చేసి 8 months నడుస్తున్నాయి, అయినా కూడా వీడు అస్సలు మాట అంటే వినడు. నెక్స్ట్ వచ్చేసి రికీకి వచ్చేసి నేను ఇడ్లీలు ఫీడ్ చేసేసాను. వాడు తిన్న తర్వాత ఇక్కడ ఇద్దరు పిల్లలకి స్నానం పోసేసి వాళ్ళిద్దరికి ఇక్కడ నేను స్కూల్ కోసం అని రెడీ చేస్తున్నాను. ఇక్కడ రెడీ చేపించేసి వీళ్ళకి కూడా ఇడ్లీ తినిపించేసి స్కూల్ పంపిస్తే ఇక్కడితో నాకు కొద్దిగా టైం అనేది దొరుకుతుందండి. నీకు ఇంకో పెడతా, స్వామి అయ్యప్ప పెడతా. నీకు స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. ఇక్కడ కూర్చో, నీటి తింటా. ఇక్కడ ఉండు, చివరికి వస్తావు, తినిస్తావు, చివరికి వస్తావు. వీడు వచ్చేసి పడుకున్నాడు. నెక్స్ట్ వీడు లేస్తే వీడికి స్నానం చేపిస్తే ఈరోజుతో మార్నింగ్ రొటీన్ అనేది అయిపోతుంది. ఓకే అండి, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.